వర్గీకరణను ఖండిస్తూ బహుజన సంఘాలు పిలుపు మేరకు ఆదిలాబాద్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, దుకాణాలు మూసివేయడంతో ప్రధాన వీధులు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపై జనం లేక పొర వీధులు బోసిపోయి కనిపించాయి. ఉదయం 10 గంటల సమయంలో కొంతమంది దుకాణాలు తెరవడంతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి వాటిని మూసివేయించారు. అలాగే అంబేద్కర్ చౌక్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వర్గీకరణ వద్దురా, ఐక్యతే ముద్దురా అంటూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తిచ్చారు. అటు భారత్ బంద్లో భాగంగా పాఠశాలలు సైతం తెరుచుకోకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎండకే పరిమితమయ్యారు. అయితే ఆర్టీసీ బస్సు సర్వీసులు మాత్రం యథావిధిగా నడపడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ మేకల మల్లన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ వర్గీకరణ పేరు మీద ఎస్సీల మధ్య చిచ్చు పెడుతుందని చూస్తుందన్నారు. విభజించి పాలించే విధంగా బీజేపీ వైఖరి ఉందని ఆరోపించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి విడనాడాలని హితవు పలికారు. ఎస్సీ ఎస్టీలను వర్గీకరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఎస్సీలలో చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టిన మరి 341 ఆర్టికల్ ప్రకారము భారత రాజ్యాంగంలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కులాలందరినీ కూడా ఒక్కటిగా పొందుపరచడం జరిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వము దళితులలో వర్గీకరణ పేరు మీద చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టిన దాన్ని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ దేశంలో పూర్తిగా మరి బంద్ ప్రకటించడం జరిగింది. ఈ దిశలో ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని బంద్ను చేపట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్లో వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు, కార్మికులు, కర్షకులు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మేము మద్దతు తెలుపుదామని చెప్పేసి స్వచ్ఛందంగా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. डॉक्टर बाबा साहब अम्बेडकर के जो ख्वाब था कि मैं जो हमारे एससी, शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब्स लोगों के वास्ते मैं आज संविधान में लिख के मैं आज पावन हुआ बोल के उनका ख्वाब था, उस ख्वाब को सेंट्रल गवर्नमेंट के तरफ से हम ये बताना चाहते हैं कि मनुवाद लोग आज भी हमारे पीछे पड़ के हैं। बाबा साहब मरकर भी आज 70 साल हो रहा है तो भी उनके जो हमारे इसमें हमारे दलित वर्ग में अभी भी जिंदे हैं और हज़ारों साल जिंदे रहेंगे, मगर मनुवाद को ये हजम नहीं हो रहा है। इस वास्ते दलितों को, आदिवासियों को